అంటివి కదనయ్యా రైతు బంధు డిసెంబర్ 9 అంటే ఏమంటాడు ముఖ్యమంత్రి? అరే నిన్ననే వచ్చినాం అధికారంలోకి, మాకు టైం ఏంటి అంటారు. ఓన్లీ 10 days ముఖ్యమంత్రి గారు, ఇంకా మీకున్న టైము కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 100 days తర్వాత మాత్రం ప్రతి అంశం మీద మిమ్మల్ని నిలదీస్తాం. ఇప్పుడు మీరు మాకు నష్టం చేస్తున్నారు ఆడపిల్లలకు ఈ జీవో 3 ఇచ్చి, దాన్ని రద్దు చేయమని కోరుతా ఉన్నాం. మా బీసీలకు అన్యాయం చేస్తున్నారు, తూతు మంత్రంగా రెజల్యూషన్ చేసి అసెంబ్లీలో అది కుదరదు, చట్టం చేయాలని చెప్తున్నాం. మీరు శాశ్వతంగా తెలంగాణ ప్రజల హక్కులు హరించే ఏ నిర్ణయాలు తీసుకున్నా వాటిని అడుగుతాం, ప్రశ్నిస్తాం. మీరు మీ సోనియా గాంధీ కోసం, మీ ప్రియాంక గాంధీ కోసం, మీ రాహుల్ గాంధీ కోసం వాళ్ళని సంతోషపెట్టడానికి అనేక నిర్ణయాలు తీసుకోవచ్చు. రాజీవ్ గాంధీ తెలంగాణ తల్లిని పెడతా అన్న దగ్గర రాజీవ్ గాంధీ బొమ్మను పెట్టవచ్చు. అక్కడ వరకు సహిస్తున్నాం, కానీ మా ఆడబిడ్డల హక్కులు హరిస్తామంటే మాత్రం వెనక్కి వెళ్ళే లేదు. జీవో 3 రద్దు చేసే వరకు ఖచ్చితంగా ఈ స్ట్రీట్ ఫైట్ కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి ఇక్కడికి మద్దతుగా అనేక మంది వచ్చినారు, వారందరూ కూడా ఇప్పుడు మాట్లాడతారు. మనం 4 గంటల వరకు కూడా ధర్నా చేస్తాం. ప్రతి ఒక్కరికి కూడా వచ్చినటువంటి వాళ్లకు మాట్లాడి వారి సమస్యను ఇక్కడి నుండైనా మరి ముఖ్యమంత్రి గారికి వినబడుతుందేమో చూద్దాం. పక్కకే సెక్రటేరియట్ ఉన్నది, రోజు ఉంటా అన్నాడు, ఉన్నాడో లేదో నాకు తెలియదు. ముఖ్యమంత్రి గారు ఆడ కానీ లేడా, ఢిల్లీ పోయిండా? ఢిల్లీలో ఉన్నాడు. ఢిల్లీకి వినబడేదాకా మరి గట్టిగా వాయిస్ ఇవ్వవలసిందిగా వచ్చినటువంటి ప్రజా సంఘాలను, విద్యార్థి సంఘాలను అందరినీ కూడా కోరుతూ, మళ్ళీ ఒక్కసారి ఇక్కడికి తరలి వచ్చిన ఆడబిడ్డల్ని, శివరాత్రి అయినా పూజలు ఇడిచిపెట్టుకొని ప్రజాసేవ కోసం వచ్చినటువంటి ఆడబిడ్డలందరినీ కూడా మనస్ఫూర్తిగా మళ్ళొకసారి అభినందిస్తూ, జై తెలంగాణ, జై తెలంగాణ. జీవో 3ను వెంటనే, జీవో 3ను వెంటనే, మహిళా వ్యతిరేకి కాంగ్రెస్, మహిళా వ్యతిరేకి కాంగ్రెస్, మహిళా వ్యతిరేకి కాంగ్రెస్, జీవో 3ను వెంటనే. జై తెలంగాణ. ఎవరు మాట్లాడు? దేవి ప్రసాద్ అన్న. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నుంచి అధ్యక్షులు మహేష్ గారు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సంఘీభావం తెలియజేయడానికి వచ్చినందుకు. కార్యక్రమాన్ని ఉద్దేశించి బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ చైర్మన్, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో ఎన్జిఓలను ఉద్యమ బాట పట్టించినటువంటి టీఎన్జిఓస్ అప్పటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధ్యక్షులు అన్న దేవిప్రసాద్ అన్న గారిని ఈ యొక్క మహిళలకు ఉద్యోగాలలో 33% వాటా కల్పించాలనే డిమాండ్తో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మాట్లాడవలసిందిగా దేవిప్రసాద్ అన్న గారిని సవినయంగా కోరుతూ ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. భారత జాగృతి తెలంగాణలో ఉన్న మహిళలకందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు వివరించి, తద్వారా మహిళలకు అందరికీ న్యాయం చేయాలని దీక్షభూని ఈరోజు ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి భారత జాగృతి అధ్యక్షురాలు అక్క కవిత గారికి